మన కొరకు ఆయన తన జీవితాన్ని అప్పగించాడు. మనము ఆ తర్వాత మన జీవితాన్ని అప్పగించాం. ముందు మనం అప్పగించలా, ముందు ఆయన అప్పగించాడు, తర్వాత మనం అప్పగించాలి. నమ్ముకున్న తర్వాత నువ్వు అప్పగించావు. నమ్ముకోకముందే ఆయన తన జీవితాన్ని మన కొరకు అప్పగించాడు. నువ్వు ఎప్పుడు నమ్ముకున్నావు? లేదు నేను ఎప్పుడు నమ్ముకున్నా చెప్తాడు. 1986 సంవత్సరం 2వ తేదీ జనవరి నెల నేను నమ్ముకున్నాను. నేను నమ్ముకొని ఆయన ప్రేమిస్తున్నాను. ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్నాను. కాబట్టి నేను ముందు ప్రేమించానా, ఆయన ముందు ప్రేమించాడా? ఆయనే ముందు ప్రేమించాడు. ఆయన ముందు ప్రేమించాడు కాబట్టి నన్ను పిలిచాడు. కాబట్టి సహోదరులారా, ఆ విధంగా క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడనై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొను. అంటే ఆరోగ్యకరమైన వాక్యం, కలిపి చెరిపేది బోధ కాదు. బోధ కలిపి చెరపకూడదు. కలిపి చెరిపిన బోధ కాదు మనం చేయాల్సింది. ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా మనం మలుచుకోవాలి. ఉన్నది ఉన్నట్టుగా ధ్యానించాలి. కానీ ఏదో అటు తీసుకొచ్చి ఇటు తీసుకొచ్చి అట్ట పెట్టకూడదు. అది సరైన బోధ కాదు. ఇది హితవాక్యం కాదు. హితము అంటే హితం అంటే అనుకూలమైనది. హితము హితులు వాడు ఒకసారి మాయాబజార్ అనే ఒక సినిమాలో ఒకడు అంటాడు, మాయాబజార్ అనే సినిమాలో ఒకడు అంటాడు, రాక్షసులు వాళ్ళు, అరే అస్మదీయులు అంటే ఎవర్రా అని అంటే, అస్మదీయులు అంటే మనవాళ్ళు అన్నారు. మరి శత్రువులు మనకు విరోధులు ఏమంటారా అన్నాడు. అస్మదీయులు అంటే తస్మదీయులు అన్నాడు. ఏమన్నాడు? తత్వదీయులు. కాబట్టి హితవాక్యం అంటే ఆరోగ్యకరమైన హితం, మనకి హితమైనది. అయ్యా మనకు హితమైనది, మనకి ఏది మంచిదో అది కింద పుట్టినట్లు ఇచ్చాడు. ఆరోగ్యము గల వాక్యం అన్నాడు. కింద పుట్టినట్లు ఈయనిచ్చి మూల భాషలో ఆరోగ్యము గల వాక్యం అంటే వాక్యములో కూడా అనారోగ్యం గల వాక్యం ఉంది. కలిపి చెరిపేడు బోధలు అట్ట చేయకూడదు. ఉన్నదాన్ని ఉన్నట్టే చెప్పు. కాబట్టి హితవాక్య ప్రమాణమును గైకొనుము. హితము మనకి హితం అంటే మనకి ఆరోగ్యం కలుగు చేసేది, మనకి మంచి చేసేది. హితం అనేది వారికి మనకు మంచి చేసేది. హితవాక్య ప్రమాణమును గైకొనుము అంటే ఆరోగ్యకరమైన వాక్యాన్ని గైకొను. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వల్ల కాపాడుము. ఈ మంచి పదార్థం అనే దాన్ని ఇదివరకే మనం ముందుగానే చెప్పుకున్నాం. తిమోతికి ఏమి ఇవ్వబడింది? మళ్ళీ చెప్పండి. మధ్యాహ్నం అడిగే నేను మిమ్మల్ని, తిమోతికి హస్త నిక్షేపణము చేసినందువల్ల ఏమి ఇవ్వబడింది? ఏం వరం? ప్రవచించు వరం. ఏ వరం? ప్రవచించు వరం. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు చూడు, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థం అంటే ప్రవచించే వరమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వల్ల కాపాడుము. ప్రవచించే వరాన్ని అలక్ష్యం చేయొద్దు అన్నాడు. చూడండి ఇక్కడ ఒక మాట అన్నాడు. 6వ వచనం చూడు. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపజేయవలని నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే దేవుడు నీకు ఒక కృపావరం ఇచ్చాడు. నీకేమిచ్చాడు? ప్రతి ఒక్కళ్ళకి ఇస్తున్నాడు. నీకేమిచ్చాడు? అందరికి ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే పంచి ఇస్తాడు.
వారి వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి వారి స్థితిని బట్టి వారికి ఇస్తాడు. ఆ ఇచ్చిన దాన్ని మనం కాపాడుకోవాలి. మనలో నివసించు పరిశుద్ధాత్మ వల్ల కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన దాన్ని పోగొట్టుకోకూడదు. దేవుడు మనకిచ్చిన దాన్ని పోగొట్టుకోకూడదు. నేను ఇలాగా వివరంగా వాక్యం చెప్పడం ప్రారంభమైంది చాలా కాలం క్రిందట. జాగర్లమూడిలో జయరావు గారు, తర్వాత తెనాలి యోహాన్ గారు, వాళ్ళందరూ వచ్చారు. అప్పుడు స్ట్రిక్ట్ బ్రదర్ని యోహాన్ గారు, తర్వాత వాళ్ళ బ్యాచ్ చాలామంది వ్యాన్ వేసుకొని వచ్చారు. సువార్త కూడికి పెట్టాము. అప్పుడు ఇస్మాయిల్ గారు అని చీరాలు ఉన్నాడు, ఆయన కూడా ఇచ్చాడు. హైదరాబాద్ జయరావు గారు కూడా ఇచ్చాడు. ముందు నన్ను చెప్పమన్నారు. సరే, నాకు వాక్యానికి ముందు ఏది చెప్తానంటే, నాకు కొత్త స్థలానికి పోతే ఏం చెప్తానంటే కొన్నేళ్ళ గురించి చెప్తాను, ఎందుకంటే అది భక్తి జీవితం కాబట్టి. అది చెప్పారు. చెప్పిన తర్వాత మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు. అయిపోయిన తర్వాత యోహాన్ గారు ఏమన్నాడో నాకు తెలియదు, కానీ మరి ఒక ఆయన ఇంజనీర్ గారు ఒక ఆయన ఉన్నాడు వాళ్ళ సహవాసంలో, ఇది టిక్ట్ బ్రదర్ సహవాసంలో, తెనాలి వాళ్ళ సహవాసంలో. అది బ్రదర్నే టిక్ట్ బ్రదర్ అంటారు. ఆయన ఏమన్నాడంటే, ఇంత వివరణగా చెప్పవలసిన అవసరం ఉందంటావా వాక్యం అన్నాడు. ఇంత వివరించి చెప్పవలసిన అవసరం ఉందా వాక్యం అన్నాడు. మరి వాక్యం ఎందుకుంది? వివరించి చెప్పుకోవటానికే కదా వాక్యం ఉంది. నువ్వు అంత వివరణగా చెప్పాల్సినంత అవసరం ఉందా అన్నాడు. అంటే వాళ్ళు ఆ వివరంగా చెప్పరన్నమాట. కాబట్టి సహోదరులారా, గమనించారా? దేవుడు ఎవరికి ఏ విధముగా ఇస్తాడో ఆ ప్రకారం మనం చెప్పుకుంటూ పోతాం. మనల్ని నడిపించేది ఆయన. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి వాక్యాన్ని ఎలా ధ్యానించాలో అలా మనల్ని చూపిస్తూ ఉంటాడు. కాబట్టి నీకు అప్పగింపబడిన మంచి పదార్థం అంటే ఆ వరమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వల్ల కాపాడుము. అంటే అలక్ష్యం చేయొద్దు అన్నాడు. దాన్ని ఒక చోట ఏమన్నాడంటే అలక్ష్యము చేయకము అన్నాడు. నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయొద్దు అని అన్నాడు. కాబట్టి అలక్ష్యం మొదటి పత్రికలో లేమో, నీకు ఇచ్చిన వరమును అలక్ష్యం చేయొద్దు అన్నాడు. సరే, చూడండి 15వ వచనం. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిన సంగతిని వెరగదు. పౌల్ని ఎప్పుడైతే చెరసాల్లో వేశారో, ఆసియాలో సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ పౌలును సంగతి పట్టించుకోలేదంటే, అతని ద్వారా రక్షించబడ్డారు వాళ్ళేగా, అతని ద్వారా సంఘాలు స్థాపించబడ్డాయిగా. కానీ ఎప్పుడైతే పౌలును చెరసాల్లో వేశాడో రోమా చక్రవర్తి, ఇక ఆయన గురించి పట్టించుకోవటం మానుకున్నారట. వారిలో పొగిల్లే, ఎర్మగునే అనే వారు ఉన్నారు. వాళ్ళంతా అక్కడ ఉన్న సహోదరులు, వాళ్ళిద్దరు. కానీ ప్రభువు ఒనిసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. ఒనిసిఫోరు అనే ఒక సహోదరుడు ఉన్నాడు ఆసియాలో. అతని ఇంటి వారిని దేవుడు కనికరము చూపునుగాక. ఎందుకయ్యా కనికరం చూపమంటే, అందరూ వదిలిపెట్టి వెళ్ళారు నన్ను. అందరూ వదిలిపెట్టి వెళ్ళినా కూడా ఒనిసిఫోరు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక, పౌలును చెరసాల్లో ఊరికి పెట్టడం కాదండి, సంఖ్యలు వేశారు అతనికి. మెడకు ఒక రింగు, ఆ రింగు నుంచి కాళ్ళకు సంఖ్యళ్ళు, ఆ రింగు నుండి చేతులకు సంఖ్యలు వేశారు. ఇది ఎంతో బందిపోటు దొంగలాగా. అది రోమా ప్రభుత్వం ఒక కఠినమైన దండన. అది క్రీస్తును, ఎందుకంటే రోమా చక్రవర్తి నేను దేవుడిని అంటాడు వాడు. అది కాదు యేసు దేవుడు అన్నాడు అనుకో, ఇంతే నీ పని. ఓ బందిపూడి దొంగలాగా నీకు అన్నీ వేసేసేస్తారు. నడవటం కష్టమే, కదలటం కష్టమే. మెడకు ఒక రింగు లాంటిది వేస్తారు, దాని నుంచి కాళ్ళకి చేతులకి అన్నిటికీ సంఖ్యలు. నడవచ్చు కానీ కష్టంగా నడుస్తాం, అది ముడుచుకుపోతూ ఉంటాయి రింగులు. కాబట్టి
నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి ఎక్కడున్నాడు, ఏ జైల్లో ఉన్నాడు అని శ్రద్ధగా వెతికి కనుగొని అనేక పర్యాయాలు నన్ను ఆదరించాడు. ఆదరించడం అంటే ఏం లేదండి. ఇప్పుడు అమ్మాయి వాళ్ళు వీళ్ళు లేకపోతే వాళ్ళు ఎప్పుడన్నా వస్తారు, 2 కాయలు తెస్తారు. అది ఎంత సంతోషమో తెలుసా సేవకుడికి. ఎవరన్నా ఏదైనా తెస్తారేమో తిందాం. డబ్బుల గురించి కాదు నేను అంటుంది. ఏదన్నా 2 పలహారం తెస్తారని ఎదురు చూస్తూ ఉంటుంది. గమనించారా? సేవకుడు చూసేది అదే. కాబట్టి ఒక పండు పలహారము ఎవరన్నా ఏదన్నా చేస్తారేమోనని చూస్తాడు. ఇప్పుడు ఒలిసిపోరు వచ్చాడు, అనేక పర్యాయాలు ఆదరించాడంట పౌలును. చెరసాల్లో ఉన్న పౌలును ఆదరించటం అంటే ఏంటి? అతనికి ఏదన్నా అవసరమైన ఇవ్వటం, ఏదన్నా పండు ఫలము తీసుకొచ్చి తీయటం, లేకపోతే ఏదైనా టిఫిన్ పెట్టడం తీసుకొచ్చి. రోమాకు వచ్చినప్పుడల్లా ఒలిసిపోరు ఎక్కడున్నాడు జైల్లోని వెతికి ఒకసారి కాదు అనేక పర్యాయాలు అన్నాడు. చూడండి ఆ మాట, అనేక పర్యాయాలు ఆదరించను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపసారము చేశానో అది నీవు బాగుగా ఎరుగుదువు. అంటే ఈ ఒలిసిపోరు ఎక్కడోడు? ఎఫెసు సంఘస్థుడు. ఎవరితను? ఎఫెసు సంఘస్థుడు. ఎఫెసు ఎక్కడుంది? ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథంలో 7 సంఘాల్లో మొట్టమొదటిది ఏది? ఎఫెసీ సంఘం. కాబట్టి ఆసియాలో ఎఫెసీ సంఘం ఉంది. ఆసియాలో 7 సంఘాలయ్యి. కాబట్టి ఎఫెసులో ఎంతగా ఉపచారం చేశానో అది నీవు బాగుగా ఎరుగుదు. ఆ దినమందు అతడు, ఏ దినమందు? ప్రభు వచ్చి బహుమానాలు ఇస్తాడే ఆ దినమందు అతడు ప్రభు అన్న కనికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించునుగాక. అంటే దీని అర్థం చెప్పండి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును. అది నీవు కనికరం చూపిస్తే దేవుడు నీ కనికరం చూపిస్తాడు. సేవకుడి మీద కనికరం చూపిస్తే దేవుడు నీ మీద కనికరం చూపిస్తాడు. అది ఇప్పుడు మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం కదా, చూడు ఒక మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ప్రభు చెప్పిన నవధన్యతలు, వాటి పేరేంటి? నవధన్యతలు. నవధన్యతలు అంటే 9 ధన్యతలు. వాటిలో ఉంది చూడు, 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. పౌల్లో కనికరం ఉంది. ఇంకా మన వాక్యంలోకి వద్దాం. పౌలులో కనికరం ఉంది. ఇతరులకు చూసి కనికరపడే బుద్ధి పౌలుకు ఉంది. కాబట్టే ఒలిసిపోరు వచ్చి కనికరము చూపించాడు. అది కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన కనికరపడ్డాడు. అంటే ఎవరి మీద? నాయుని విధవరాలి మీద కనికరపడి పాడిన ముట్టినప్పుడు ఆగిపోయారు. ఆమె కొడుకును బ్రతికించాడు ప్రభు. వింటున్నావా? ఆమె కొడుకును బ్రతికించినప్పుడు ఆ కొడుకు బతికిన వాడిని తీసుకొచ్చి ఆమెకు అప్పగించాడు. ఎవరికి ఇచ్చాడు? ఆ విధవరాలకు అప్పగిప్పాడు. ఎందుకు? ఆమె మీద కనికరపడి. అందుకనే ప్రభు అంటాడు, మీరు కూడా కనికరము గలవారుగా ఉండండి. కనికరము గలవారు కనికరమును పొందుతారు. నీకు అవసరమైనప్పుడు కనికరం పొందుతావు. నువ్వు ఇతరుల మీద కనికరం చూపిస్తే నీ మీద ఇతరులు, లేక దేవుడు కనికరం చూపిస్తాడు, లేక ఇతరులు కనికరం చూపిస్తారు. అక్కడ ఏమన్నాడు? ప్రభువు కనికరము చూపును అన్నాడు. నువ్వు ఈనాడు మనుషుల మీద కనికరం చూపిస్తే రేపు ప్రభువు తీర్పులో లేక ప్రభువు బహుమానాలు ఇచ్చేటప్పుడు నీకు కనికరం చూపిస్తాడు. నువ్వు ఎంత విధితే అంత. కాబట్టి కనికరం చూపిస్తున్నావా? కనికరం చూపిస్తే దేవుడు కనికరం చూపిస్తాడు.
కనికరం చూపించకపోతే దేవుడు కూడా కనికరం చూపాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, వాక్యమును ధ్యానిస్తూ ఉండగా నీ ఆత్మ ద్వారా మమ్మలను బలపరిచినందుకు నీ స్తోత్రం నాయన. పౌలు తన జీవితాన్నే నీ కొరకు అప్పగించాడు. ఎందుకంటే నా కొరకు తన ప్రాణాన్ని అప్పగించిన నా దేవుని కొరకు నేను నా జీవితాన్నే అప్పగిస్తున్నానని, దాన్ని ఆయన కాపాడగలడని మాట పౌలు రాస్తున్నాడు. కాబట్టి మేము కూడా మా కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి మరణము జయించి తిరిగి లేచిన యేసు ప్రభువా, నీవు మా కొరకు ప్రాణం పెట్టావు, నీ జీవితాన్ని అప్పగించావు. మేము కూడా అప్పగించబద్ధులమై ఉన్నాము. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించి మేము ఇతరుల మీద కనికరం చూపిస్తే నువ్వు మా మీద కనికరం చూపిస్తావు. కాబట్టి అలా చూపించే బుద్ధి మాకు దయచేయమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ ప్రేమతో చేర్చుకున్న ఈ కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ప్రభా, కొందరు దూర ప్రాంతాలకు పనులకు వెళ్ళారు నాయన, వారి కొరకు ప్రార్థన చేస్తున్న ఆత్మీయ ఎదుగుదలలో ఉండలేదు. అందువల్ల వాళ్ళని ఆత్మీయంగా బలపరచండి, సహాయం చేయండి. ఇటు పేరయ్య కుటుంబం కొరకును నాయన, నా ప్రభా దయ్యమ్మ కొరకును నాయన, అంత మాత్రమే కాకుండా నా ప్రభా నా దేవ ఎలీషా కొరకును, సింధూరా కొరకును, వారికి ఇచ్చిన బిడ్డ కొరకును, యువాన్ జోసెఫ్ కొరకును ప్రభా సహాయం చేయండి. అలాగే నాయన రాంబాబు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాంబాబును ఆకర్షించండి ప్రభా, కృప చూపించండి. వాళ్ళని ప్రేమించి ఇచ్చిన బిడ్డలు సునీత కుటుంబం కొరకును, ప్రభుదాస్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభుదాస్ ఎందుకు నీ సన్నిధికి రాలేకపోతున్నాడు మీరు ఎరుగుదురు నాయన, మీరు ఆకర్షించండి. మేము పిలిస్తే రారు, నువ్వు పిలిస్తే వస్తారు. కాబట్టి ఆకర్షించండి. అలాగే అతనికి దశపరిచిన పెర్చి కొరకును ప్రార్థన చేస్తున్నా. పింకీ కొరకు ఆ బిడ్డ ఆత్మీయంగా బలపడి నీ కొరకు బలమైన సాక్షిగా వాడబడే కృప దయచేయమని నీ దాసురాలు ఈ కుటుంబాలతో ఉంటుండగా ఆమెను ఆత్మీయంగా బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రం నాయన. నీ దాసుడు వెడలిపోయిన ఈ కుటుంబాన్ని మీరే ఆదరించి ఆదుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రములు కృతజ్ఞతాస్తులు చెల్లించి ప్రార్థన చేసి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.